ప్రియమైన సహోదర, సహోదరి, ఈ వీడియోను నువ్వు యాదృచ్ఛికంగా క్లిక్ చేయలేదు. దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు. నువ్వు చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావా? అప్లికేషన్లు పంపి సమాధానం రాక నిరాశపడ్డావా? ఇంకా ఉద్యోగం రాలేదా అనే ప్రశ్న నీ హృదయాన్ని గాయపరిచిందా? ఈ రోజు దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. దేవుడు నీ కన్నీళ్లు చూశాడు. దేవుడు చెబుతున్నాడు, నీ కన్నీళ్లు నా దృష్టికి దూరం కాలేదు. నువ్వు రాత్రిళ్ళు ఒంటరిగా ఏడ్చిన సమయాలు నాకు తెలుసు. నీ నిరాశ, నీ భయం, నీ మౌన పోరాటం అన్నీ నాకు తెలుసు. కీర్తనలు 34-17. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. నువ్వు అనుకుంటున్నావు, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఆలస్యం అనేది నిరాకరణ కాదు, అది సిద్ధపరచడం. యోసేపు జైలులో వేచి చూశాడు, కాని ఒక రోజులో రాజభవనానికి ఎత్తబడ్డాడు. నీ సమయం దగ్గరలోనే ఉంది. అడ్డంకులు ఇప్పుడు విరిగిపోవును. ఇప్పుడు నీ చెయ్యిని నీ హృదయంపై పెట్టి చెప్పు, యేసు నామములో నా ఉద్యోగ అడ్డంకులు విరిగిపోతున్నవి. కనిపించని అడ్డంకులు, ఆత్మీయ నిరోధాలు, ఆలస్యానికి కారణమైన పరిస్థితులు, ఇవి ఇప్పుడు తొలగిపోతున్నవి. ప్రకటన గ్రంథము 3-8. నేను తెరిచిన తలుపును ఎవరూ మూయలేరు. ప్రియమైన తండ్రి దేవా, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఈ వ్యక్తిని ఆశీర్వదించు. వారి రిజ్యూమేకు కృప కలుగజేయుము. ఇంటర్వ్యూలో జ్ఞానం ఇవ్వుము. సరైన వ్యక్తులను కలిసే అవకాశాలు ఇవ్వుము. భయం తొలగిపోవును. ధైర్యం నింపబడును. వారి పేరు గుర్తుంచబడును. నా ఉద్యోగం వచ్చుచున్నది. నా అడ్డంకులు తొలగిపోయినవి. నేను తిరస్కరించబడినవాడిని కాదు, నేను దేవునిచే ఎన్నుకోబడినవాడిని. ఈ నెలలో మంచి వార్త వస్తుంది. అనుకోని కాల్ వస్తుంది. ఈ సందేశం నీకు ఆశీర్వాదంగా ఉంటే ఆమేన్ అని కామెంట్ చేయి. ఇతరులతో పంచుకో. గుర్తుంచుకో, దేవుడు ఇంకా పనిచేస్తున్నాడు. నీ ఉద్యోగ తలుపు తెరుచుకుంటోంది. యేసు నామములో ఆమేన్. దేవుడు నీ బాధను చూశాడు. ప్రియమైనవాడా, నీ అప్లికేషన్లు తిరస్కరించబడ్డాయి. నీ హృదయం అలసిపోయింది. కాని దేవుడు చెబుతున్నాడు, నీ కన్నీళ్లు నేను చూశాను. కీర్తనలు 56-8. నా కన్నీళ్లను నీ సీసాలో ఉంచితివి. నిరాశ నుండి నమ్మకం. నీవు అనుకున్నావు, నా వల్ల కాదు. కాని దేవుడు చెబుతున్నాడు, నా కృప నీకు చాలును. భయం తొలగిపోవును. ఆత్మవిశ్వాసం నింపబడును. కనిపించని అడ్డంకుల విరగడం. యేసు నామములో నా ఉద్యోగ అడ్డంకులు విరిగిపోయినవి. ఆత్మీయ అడ్డంకులు, ఆలస్యానికి కారణమైన పరిస్థితులు,